యాదాద్రి భువనగిరి జిల్లా ఆలేరు పట్టణ కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ పరిపాలన వ్యతిరేకంగా నిరసనగా బైక్ ర్యాలీ నిర్వహించారు। ఈ సందర్భంగా పట్టణ అధ్యక్షుడు నంద గంగేష్, బీజేపీ రాష్ట్ర కౌన్సిల్ సభ్యులు రచ్చ శ్రీనివాస్ మాట్లాడారు। యాదాద్రి భువనగిరి జిల్లా ఆలేరు పట్టణ కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ పరిపాలన వ్యతిరేకంగా నిరసనగా బైక్ ర్యాలీ నిర్వహించారు। ఈ సందర్భంగా పట్టణ అధ్యక్షుడు నంద గంగేష్, బీజేపీ రాష్ట్ర కౌన్సిల్ సభ్యులు రచ్చ శ్రీనివాస్ మాట్లాడుతూ అధికారంలోకి వచ్చి సంవత్సరం కాలం పూర్తయినా కూడా ఎన్నికల ముందు ఇచ్చిన 6 గ్యారెంటీలు అమలు కాలేదని అన్నారు। కాంగ్రెస్ పార్టీ విజయోత్సవాలు చేసుకోవడం సిగ్గుచేటని అన్నారు। ఈ కార్యక్రమంలో బీజేపీ నాయకులు పసుపునూరి వీరేశం, పంపరి లక్ష్మీనారాయణ, మల్లెడ్డి నరసింహారెడ్డి, బడుగు జహాంగీర్, సముద్రాల శ్రీనివాస్ ఐడియా, కల్లెం రాజు, పత్తిరాములు, ముదుగంటి సదానంద, కత్తుల శంకర్, పరమని స్వామి, వాసం భిక్షపతి, సుంకరి సృజన్, వారపు రమణ, వడ్డెమాన్ నరేందర్, మైదం భాస్కర్, పూల హనుమంత్, ఎలుగల వెంకటేష్, లక్కకుల ఉప్పలయ్య, ఎగ్గిడి సంపత్, సుక్కరాజు, భోగ శివ, ఆయిలి సంపత్, జన్నె శ్రీను, పాషికంటి సంపత్, కటకం వెంకటేష్, కొత్త సాయిబాబా తదితరులు పాల్గొన్నారు। రాష్ట్ర కమిటీ పిలుపు మేరకు టౌన్లో ఆయా గ్రామాలలో తిరుగుకుంటూ ప్రభుత్వ వైఫల్యాలను చెప్పడం జరుగుతుంది। ఇక అండర్ పాస్ మా ఆలేరు టౌన్కి వచ్చేసరికి అండర్ పాస్ ఉంది, 5 ఏళ్ళు అయింది। వాళ్ళు 5 ఏళ్ళు కలిపారు, 3 నెలల్లో వేస్తాడు, సంవత్సరం అయింది, ఇంతవరకు ఏం దిక్కులేదు తీశారు కనిపిస్తుంది। ఎందుకంటే ఈ యొక్క హామీల విషయంలో పూర్తిగా తొందరలో దొక్కడం జరిగింది। ఈ యొక్క హామీలను నెరవేర్చడంలో వైఫల్యం చెందిన ఈ యొక్క రాష్ట్ర ప్రభుత్వం తన యొక్క ఇప్పుడు ఏదైతే రాష్ట్రంలో ఆయన సాంఘిక సంక్షేమ శాఖ మంత్రిగా ఉన్నాడు, 48 మంది ఆత్మహత్యలు చేసుకుంటే కూడా ఎవరిని కూడా పరికరించిన పాపన పోలేదు। ఇట్లా రేవంత్ రెడ్డి దాని విషయంలో కూడా రాజీనామా చేయాలని డిమాండ్ చేస్తున్నాం। ఎందుకంటే ప్రతి విషయంలో కూడా పూర్తిగా అన్యాయం చేస్తూ ప్రజలకు అందరంతా దూరంలో ఉంటుంటూ ఒక సోనియా గాంధీ మెప్పు గురించి, ఒక రాహుల్ గాంధీ మెప్పు గురించి ప్రయత్నం చేస్తుంది తప్ప ప్రజలను పట్టించుకునే దాఖలాలు లేవు। ప్రతి విషయంలోనూ కూడా అన్ని విషయాలలో వైఫల్యం చెందింది కాబట్టి ఇతనిపైన ఛార్జ్ షీట్ చేయడం జరుగుతుంది। ఈ కాంగ్రెస్ అంటేనే మోసం। గత 10 ఏళ్ల పాలనలో బీఆర్ఎస్ ప్రభుత్వం చేసిన హామీలను మొత్తం వాళ్ళకంటే ఒక్క సంవత్సరంలోనే అంతకంటే రెట్టింపుగా అన్యాయం చేస్తున్నాడు। దాదాపు 70-80 కోట్ల అప్పులు చేసింది ఈ యొక్క రాష్ట్ర ప్రభుత్వం। 80,000 కోట్ల అప్పులు చేసి ఇంకా అప్పులు చేయడానికే ప్రయత్నం చేస్తున్నారు తప్ప ప్రజల నెత్తి మీద భారం వేస్తున్నారు। అయితే మహిళలకు ఇస్తాను 2,500 పెన్షన్ లేదు, 4,000 రూపాయలు పెన్షన్లో 4,000 ఇస్తా అని చెప్పి పెన్షన్కు 2,000 లేదు। ఒక ఇంట్లో ఇద్దరికి పెన్షన్ ఇస్తా అని చెప్పారు, ఇద్దరికి లేదు, ఒక్కొక్కరికే ఇస్తాను కూడా ఇంకా డబ్బులు లేదు। ఎక్కడ కూడా సొంత బిల్డింగ్ లేవు। ఇక్కడ 30 పడకల ఆసుపత్రిని 100 పడకల ఆసుపత్రి చేస్తా అని చెప్పినాం, అది కూడా మాట తప్పినాం। ప్రతి విషయంలో కూడా అన్ని హామీలు ఇచ్చి ఇలా తొందరగా వచ్చిన పరిస్థితి అనిపిస్తుంది। జిల్లా నాయకులు రచ్చ శ్రీనివాస్ గారికి, కార్యక్రమానికి చేసిన భారతీయ జనతా పార్టీ నాయకులందరికీ పేరుపైన నమస్కారాలు। అదేవిధంగా గత సంవత్సరం జరిగిన రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు 6 గ్యారెంటీలను ప్రకటించడం జరిగింది। మేము అధికారంలోకి వస్తే 100 రోజుల్లో అమలు చేస్తామని చెప్పి ప్రకటించడం జరిగింది। మరి వాళ్ళు అధికారంలోకి వచ్చి సంవత్సరం అవుతుంది, ఇంతవరకు దాన్ని అమలు చేయకపోవడం చాలా దారుణమైన విషయము। అమలు చేయకపోవడం కాక ఈరోజు విజయోత్సవాలు నిర్వహించడం చాలా సిగ్గుచేటైన విషయము। అదేవిధంగా ఎన్నికల సందర్భంగా రేవంత్ రెడ్డి గారు విష ప్రచారం చేసి బూటగా హామీలు ఇచ్చి అధికారంలోకి రావడం జరిగింది। ఇదంతా ప్రజలందరూ గమనించాలి। అదేవిధంగా 6 హామీలను అమలు చేసేంత వరకు కూడా భారతీయ జనతా భారత్ మాతా కీ